ఈ భూమి కోసం ఇట్లా కావాలి, ఇట్లా ఐక్యతగా ఉండమని చెప్పి మీకు ఈ సందర్భంగా చెప్తాను. వ్యతిరేకిద్దాం భూములు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న భూస్వాముల వైఖరిని. భూముల రక్షణ కోసం, గుండాల భూముల రక్షణ కోసం, ఆదివాసీ గిరిజనుల భూములు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న భూస్వాముల వైఖరి. మామిడిగుండాల ప్రాంతంలో 3700 ఎకరాల భూమిని రాఘవేందర్రావు అనేటువంటి భూస్వామి చట్టవిరుద్ధంగా ఆనాడున్నటువంటి కాంగ్రెస్ వెంగళరావు గారి ప్రభుత్వ హయాంలో పట్టా చేపించుకోవటం జరిగింది. ఇదంతా అడవిగా ఉన్నది. ఈ భూమిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పేద ప్రజానికానికి పంపకం చేయటం అనేటువంటిది జరిగింది. అది దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత సీలింగు కింద ఒక కుటుంబానికి 5 ఎకరాల భూమి చొప్పున పంపకం చేశారు, పట్టా ఇచ్చారు. కానీ భూమి ఎక్కడుందో చూపెట్టలేదు. తిరిగి ఈరోజు 3 రోజుల క్రితం భూస్వాములు కొంతమంది రాఘవేంద్రరావు బంధువులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడ 50 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన పేద ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఆ భూములలో ట్రంచులు కొట్టి ఈ భూమి మాదని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం. తాతల నుంచి తరతరాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజల భూమిని ఆక్రమించుకోవటం సరికాదన్నందుకు తిరిగి ఇక్కడ పేద ఆదివాసీ గిరిజనుల పైన ప్రభుత్వ అధికారులు కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూమిని తక్షణమే పేదలు దున్నుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి భూస్వాముల పైన కేసుల్ని నమోదు చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పేదలకి, ఆదివాసులకి, గిరిజనులకి, ఈయన సేద్యం చేస్తున్నటువంటి ప్రతి రైతుకి న్యూ డెమోక్రసీ అండగా ఉంటుంది. ఈ భూముల రక్షణ కోసం మేము పోరాడతాం. ఇక్కడ ఉండేటువంటి ఒక ఆదివాసీ గిరిజన సంఘాలతో పాటు ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఐక్యంగా భూముల రక్షణ కోసం పోరాడతాం. ఐక్యత